ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కార్తీక దీపం సీరియల్ నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతోందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. జైల్లో బోరున ఏడుస్తున్న దీప అసలేం జరిగింది అని తెలుసుకోవడానికి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. శ్రీధర్, కావేరిలు ఇద్దరు దీపతో మాట్లాడడానికి జైలు దగ్గరికి వస్తారు. అలా కావేరి దీపతో మాట్లాడుతూ ఉంటే అక్కడికి శ్రీధర్ లోపలికి వచ్చేసి దీపని, నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకున్నావు, నీ భర్త జీవితాన్నైనా బాగు చెయ్యి, నువ్వే కార్తీక్ని రెండో పెళ్లి చేసుకోమని చెప్పు, లేక నీ స్వార్థానికి పోయి నీ జీవితంలానే నా జీవితం ఎలాగో నాశనం అయిపోయింది, నా మొగుడు కూడా అలా ఏ సంతోషం లేకుండా బతకాలి అనుకుంటే ఇక నీ ఇష్టం అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు కావేరి, అమ్మ దీప, నువ్వు ఆయన మాటలేమి పట్టించుకోకమ్మా అని చెప్పి వెళ్ళిపోతుంది. వాళ్ళిద్దరూ వెళ్ళిపోయిన తర్వాత దీప బోరున ఏడుస్తూ ఉంటుంది. నిజంగానే నేను బయటికి రావాలంటే నేను నిర్దోషిని అని ఎవిడెన్స్ కావాలి. అలాంటి సాక్ష్యాలు నా తరపున ఏవీ లేవు అంటే నాకు ఖచ్చితంగా శిక్ష పడుతుందా? నిజంగానే నేను 10 ఏళ్ళు జైల్లోనే ఉంటానా? అప్పుడు నేను నా శౌర్య పాపకి, నా భర్తకి, కాంచనమ్మ గారికి, మా అత్తయ్యకి అందరికీ దూరంగా ఉండాల్సిందేనా అని బోరున ఏడుస్తూ ఉంటుంది. అలా శౌర్య గురించి గుర్తు తెచ్చుకొని చాలా బాధపడుతూ ఉంటుంది. అమ్మ శౌర్య, నన్ను క్షమించమ్మా, నేను త్వరలోనే వచ్చేస్తాను అని నీకు మాట ఇచ్చాను, కానీ ఉన్న పరిస్థితిని చూస్తూ ఉంటే నీకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోతానేమో అని నాకు చాలా బాధగా అనిపిస్తుంది. నీకు నేను 10 ఏళ్ళు దూరంగా ఉండాలి అంటేనే నా గుండె నన్ను చాలా చిదిమేస్తోంది, చాలా బాధపడుతూ ఉంటుంది. అలా దీప అన్నిటి గురించి ఆలోచిస్తూ ఉంటే శ్రీధర్ మాటలు కూడా దీపకి గుర్తుకు వస్తాయి. నిజంగానే కార్తీక్ బాబుని రెండో పెళ్లి చేసుకోమని చెప్దామా అని ఆలోచిస్తూ ఉంటుంది. నేను 10 ఏళ్ళు జైల్లో ఉంటే కార్తీక్ బాబు ఎందుకు నా గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉండడం? శ్రీధర్ గారు చెప్పినట్లుగా కార్తీక్ బాబుని రెండో పెళ్లి చేసుకోమని చెప్పడమే మంచిది. ఎందుకంటే నేను జైల్లో ఉన్నాను కాబట్టి శౌర్యని పెట్టుకొని కార్తీక్ బాబు ఈ 10 ఏళ్ళు ఆయనే మర్చిపోయి బాధపడుతూ నా గురించి ఆలోచిస్తూ సంతోషంగా బ్రతకరు, సంతోషం అనే పదాన్నే మర్చిపోతారు అని చాలా బాధపడుతూ ఉంటుంది. దాని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. కార్తీక్ కళ్యాణ్ ప్రసాద్ గారితో మాట్లాడిన తర్వాత తిరిగి ఇంటికి వెళ్తూ ఆ మూడో మనిషి ఎవరై ఉంటారు, ఎవరికీ తెలియకుండా దశరథ్ మావయ్యని ఎలా కాల్చారు, ఎవరై ఉంటారు, అసలు ఎవరికి అంత అవసరం ఉంది అని ఆలోచించుకుంటూ ఇంటికి వెళ్తూ ఉంటాడు. అక్కడ అనసూయ శౌర్యని అన్నం తిను అని బ్రతిమిలాడుతూ ఉంటుంది. కానీ శౌర్య మాత్రం నేను తినను అని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు అనసూయ, శౌర్య తినవే, మీ అమ్మ తిరిగి వచ్చేస్తుందని మీ నాన్న నీకు మాట ఇచ్చాడు కదా, అన్నం తిను శౌర్య, నువ్వు ఉదయం నుంచి ఏమీ తినలేదు అని బతిమిలాడుతూ ఉంటుంది. అది చూసి కార్తీక్, ఏమైందండి అని అంటాడు. అప్పుడు అనసూయ, చూడండి బాబు, శౌర్య ఉదయం నుంచి ఏమీ తినలేదు అని అంటుంది. అప్పుడు కార్తీక్, ఏంటి రౌడీ, నువ్వు ఉదయం నుంచి ఏమీ తినలేదా అని అంటాడు. అప్పుడు శౌర్య కార్తీక్ని హత్తుకొని, అమ్మ గుర్తుకొస్తుంది నాన్న అని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు కార్తీక్ కూడా శౌర్యకి ఏం చెప్పాలో అర్థం కాక మౌనంగా ఉండిపోతాడు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.